డాకు మహారాజ్ మూవీ ఎలా ఉంది అంటే మ్యాడ్ మ్యాక్స్ ఆఫ్ ది క్లైమాక్స్ ఆఫ్ ది అవెంజర్స్ ఎండ్ గేమ్ ఆఫ్ ది సేవియర్ కాంప్లెక్స్ అలా ఉందన్నమాట. అర్థమవలేదు కదా, చెప్తాను. రివ్యూలోకి వెళ్ళబోయే ముందు వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేయండి. మూవీ చూసి థియేటర్ నుంచి బయటకు చాలా సేపు అయింది, అయినా సరే తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా చెవుల్లో రింగ్ అంటుంది. అలా కొట్టాడు తమన్. సో యాక్చువల్లీ ఫస్ట్ మనం ఈ సినిమా డైరెక్టర్ బాబీ గురించి మాట్లాడుకోవాలి. సో డైరెక్టర్ బాబీ గారు మూవీస్ అన్నిట్లో కూడా ఒక డ్రాబ్యాక్ ఉంటుంది. అదేంటంటే అతను తీసిన సినిమాలు అన్ని కూడా ఎమోషన్ చాలా పీక్ లెవెల్లో ఉన్న టైంలో సడన్ గా స్క్రీన్ ప్లే చేంజ్ వల్ల ఆ ఎమోషన్ ఒక్కసారి డ్రాప్ అయిపోతూ ఉంటది. అంటే మనకు ఆ వాల్ తేరు వేరయ్యే మూవీలో గానీ మిగతా మూవీస్ లో గానీ ఇలాంటివన్నీ కూడా మనకు ఉంటాయి. బట్ డాకు మహారాజులో మాత్రం డైరెక్టర్ బాబీ ఆ మిస్టేక్ అయితే చేయలేదు. సో ఇక ఫస్ట్ హాఫ్ అంతా నానాజీ స్టోరీ అండి. సో నానాజీ లుక్ అయితే చాలా సాలిడ్ గా ఉంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో బాలకృష్ణ గారి లుక్ అయితే చాలా స్టైలిష్ గా ఉంది. అండ్ ఇప్పుడు స్టోరీ విషయానికి వస్తే మన నానాజీలో ఒక ఫ్యామిలీలో చేరుతాడు. సో అనుకోకుండా వాళ్ళు చంపేస్తారు. బట్ ఆ ఫ్యామిలీలో ఒక పాప ఉంటది. ఆ పాపకి రక్షకుడుగా మన నానాజీ ఉంటాడు. సో అందుకే నేను ఇందాక సేవియర్ కాంప్లెక్స్ అన్నాను. సో ఆ పాపకి